కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు గ్రామ ప్రజలకు బలపరిచిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. రెబ్బెన మండలంలోని ఖైరీగూడ గ్రామ పంచాయతీలో అజ్మీరా ఆత్మారం నాయక్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అజ్మీరా సంధ్యారాణికి రెండోసారి గ్రామస్తులు పట్టం కట్టారు. దీంతో గ్రామస్తులకు రుణపడి ఉంటానని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో రెబ్బెన మండలం కోటి గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ అయిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అజ్మీరా బాబురావు గారు, నా యొక్క పేరు అజ్మీరా బాబురావు గారు, నన్ను గోరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి గోరెడ్డి ప్రజలు మరి ఈరోజు నిన్న జరిగిన ఎన్నికల్లో పట్టాభిషేకం చేయడం జరిగింది. అదే మాదిరిగా ముఖ్యంగా నాకు తెలంగాణ ఎన్నికల ప్రచార భాగంలో ఏ రకంగా నేను మేనిఫెస్టో తయారు చేశాను వాటిని ముఖ్యాంశాలు తీసుకొని మరి కోవలక్ష్మి గారి సారథ్యంలో అన్ని పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా నాకు మనసుగా కోరుకుంటున్నాను. కాకుండా రేపు జరగబోయే సింగరేణి ఎన్నికల భాగంలో తెలంగాణ పౌర కార్మిక సంఘ నాయకుల ఎన్నికల భాగంలో ముఖ్యంగా కోలేటే వెన్నుపూస, మరి కోలేటి ఉంటేనే బెల్లంపల్లి డివిజన్ ఉంటుంది. మరి కోలేటే స్థానిక సర్పంచ్గా వాళ్ళు గెలిపించుకున్నారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కోలేటిలో సర్పంచ్గా ఉంటూ మరి వాళ్ళకు తోడ్పాటుండి యూనియన్ గెలుపు కొరకు నాతో కృషి చేస్తారని చెప్పి కూడా నాకు మనసులో కోరుకుంటున్నాను. ఖైరీగూడ ప్రజలకు నన్ను 2 సార్లు సర్పంచ్గా గెలిపించినందుకు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పోయినసారి సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా కొన్ని అభివృద్ధి పనులు చేశాను. మెయిన్గా ఈసారి అంటే నేను ఫస్ట్గా జీపీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండకుండా ఇప్పుడు ప్రాథమిక హాస్పిటల్ ఇక్కడ మినీ హాస్పిటల్ అవుతుంది, దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఓసి పడడం జరుగుతుంది. ఓసి పడడం వలన యువతకు ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది. మళ్ళీ కొన్ని రోడ్డు సమస్యలైనా కానీ డ్రైనేజ్ సమస్యలు ఏది లేకుండా నేను చూసుకుంటాను. అసలు మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే అవి ఉన్నాయి, అవి ఫస్ట్గా చేద్దామని అనుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు ప్రజలు వ్యవసాయానికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యవసాయం తోవలు మంచిగా రోడ్లు వేసేసి వాళ్ళకు ఎలాంటి సమస్య లేకుండా చూద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ మళ్ళీ విద్యాపరంగా టాయిలెట్స్ కూడా పబ్లిక్ టాయిలెట్స్ ఇవన్నీ మెయిన్ ప్రాబ్లం ఉన్నాయి. వాటర్ సమస్య అవి అన్నీ లేకుండా చూద్దామనేది నా ముఖ్య ఉద్దేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఖైరీగూడ గ్రామ ప్రజలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పులిగుంట ప్రజానికానికి ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పులిగుంట గ్రామంలోని ప్రతి యువత నా వెన్నంటే ఉండి అమ్మలు, అక్కలు మరియు ప్రతి ఒక్కరు కూడా నా గెలుపుకు సహకరించారు. ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలు నేను అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను తీస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కోవలక్ష్మి మేడం గారు నా మీద నమ్మకం కొద్దీ నాకు ఈరోజు బీఆర్ఎస్ సపోర్ట్ చేసి ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు ఉండాలి అని చెప్పి ఈరోజు నన్ను గెలిపించినందుకు కోవలక్ష్మికి కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. పులిగుంట గ్రామంలోని వీధులల్లో ప్రచారం తిరిగినప్పుడు నాకు కనిపించిన సమస్యలు ఏంటంటే కొత్త పులిగుంటకు ఏదైతే మనం బీటీ రోడ్ శాంక్షన్ చేసుకున్నామో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ కాంట్రాక్టర్కు బిల్లులు రాక ఈరోజు మధ్యాహ్నం వదిలిపెట్టడం జరిగింది. దానికి చాలా గుంతలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ వారం 10 రోజుల్లోనే కోవలక్ష్మి గారి సహకారంతో దాన్ని ఖచ్చితంగా మరమ్మతులు చేపిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. అలాగే పాత పులిగుంటలో నీటి సమస్య ఉంది, దాన్ని కూడా 1 నెల 2 నెలల్లో చేయగలుగుతానని చెప్తున్నాను. అదే కొత్త పులిగుంటలో కూడా అక్కడక్కడ నీటి సమస్య ఉంది, దానికి హ్యాండ్ బోర్స్ వేసి ఆ సమస్య క్లియర్ చేస్తానని చెప్పి